రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్యము గలరాజు. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. Praise the Lord. 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 ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలి సమర్పించువారు ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ప్రొటెక్షన్ అపాన్ యాంటోనీ కొమ్మారెడ్డి and Anuradha on the occasion of wedding anniversary, and for blessings, protection, grace upon the children Mary, Anandita and Ananya, and for special intentions offered by Divan Ward Center. For the departed soul of Amarlapudi Bhagyamma, mass offered by daughter Amarlapudi Leena, granddaughter Dr. Prafulla and Dr. Kamala. For God's mercy upon departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arugyam and family. Mass offered for the departed souls of Golamari Golamari Mareddy, Golamari Shaurilamma, Golamari Inna Reddy, Boyapati Yoga Reddy, Gadi Inna Reddy and Raya Mareddy, offered by a devotee. Thanksgiving Mass for all the blessings showered upon family offered by Gade Lucy Rani family members. Mass for Almighty God's for blessings and protection all the family members, friends, relatives and all humanity from all diseases and viruses, and God's peace on Russia and Ukraine, offered by Kenneth Joseph Alt and family members. For eternal rest and peace for the departed soul of Tumma Rojamma, offered by Lily Mary. Thanksgiving and for the God's blessings and for special intentions to be fulfilled, and for blessings upon Father Benny and his prayer team, offered by P. Vijay Kumar. Mass offered by Prabha for the departed soul of those who died in Russia and Ukraine, to rest in peace. For the departed soul of Golamari Usha Rani and Dasi Reddy, offered by Divya Basani. Thanksgiving Mass and for the children bright future, Mass offered by Joshi and family. Mass offered by Ritu and family for God's blessings to sell the house. For God's blessings, good health and healing of
నీరుడు యోసేపు ఫ్రమ్ బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్మా అండ్ డయాబెటిస్, మాస్ ఆఫర్డ్ బై అరుణ. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై లిల్లీ బాయమ్మ. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బండి జానకమ్మ on the occasion of first death anniversary, and for the eternal peace offered by Jerome Ross and Velangani Ross. మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థినిపై దేవుని కృప ఆశీర్వాదములు అనుగ్రహింపబడాలని, ఆ దేవాతి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించమని పునరుత్థాన యేసు పేరిట పాటల పూజ సమర్పించబడుతూ ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమం, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ నీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా 3వ ఆదివారం నాడు యావత్ ప్రపంచము శ్రామికుల దినమును కొనియాడుచూ ఉన్నది. మన తల్లి శ్రీసభ శ్రామికుల పాలక పునీతుడుగా పునీత జోజప్ప గారిని ఎన్నుకొని అతని మధ్యంత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క శ్రామికులు, కార్మికులు అందరూ కూడా దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని అతని యొక్క మధ్యంత ప్రార్థనతో ఈ పవిత్రమైన దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉండగా, ఈనాడు మనమందరము కూడా మన కార్మికుల కొరకు, ఎవరైతే కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ వేరే వేరే వృత్తులను చేపట్టి జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా కష్టపడడానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని పొందాలని, మరియు పునీత జోజప్ప గారి యొక్క మధ్యంత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ వారు చేపట్టినటువంటి వృత్తిలో నైపుణ్యమును, బాధ్యతయుత జీవితాన్ని కొనసాగిస్తూ ఒక మంచి వృత్తిని మేము పొంది ఉన్నాము అన్నటువంటి సంతోషముతో, ఆనందముతో వారు చేపట్టినటువంటి ఈ యొక్క వృత్తిని నిరంతరంగా సఫలీకృతం చేసుకునే భాగ్యమును దేవుడు వారికి అనుగ్రహించాలని, ఒక భారముగా కాకుండా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక వరముగా భావించి ఈ యొక్క జీవితాన్ని, వారు చేపట్టినటువంటి వృత్తిని నిరంతరంగా సఫలీకృతం చేసుకునే వరమును, దీవెనలను ఆ దేవాతి దేవుడు వారికి అనుగ్రహించాలని ఈనాడు పునీత జోజప్ప గారి యొక్క మధ్యంత ప్రార్థన ద్వారా వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మనందరి యొక్క ప్రార్థనను దేవాతి దేవుడు విని ఆలకించి ఈ శ్రామికులను ఆశీర్వదించాలంటే మనం చేసినటువంటి ప్రతి తప్పిదమునకు, పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏల అయినా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము, మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సమస్తమును కలగజేసిన ఓ సర్వేశ్వరం, మానవులందరూ శ్రమించి పని చెయ్యవలెనను నియమమును చేసితివి. కావున శ్రామకుడైన పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి అతని సహకారముతో మేము కూడా మాకు అప్పగించిన పనులను
సమర్థవంతముగాను బాధ్యతతోనూ నిర్వహించి నీవు తదుపరి వాగ్దానము చేసిన బహుమానం పొందుటకు అర్హతను కరుణతో దయచేయుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము వచనములు 27 నుండి 32 వరకు మరియు 40 నుండి 42 వరకు. వారు అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమందంతటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయను మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభను వెడలిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. రెండవ పట్టణము దర్శన గ్రంథము 5వ అధ్యాయము వచనములు 11 నుండి 14 వరకు. నేను మరల చూచి తిని కోట్ల కొలదిగా దేవదూతలు పాడుటను
వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూను నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి: చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యులమైనది. త్రిలోకమందలి ప్రతి జీవి, జలచరములను అన్నిటినీ, సృష్టి ఎందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి: సింహాసీనునకును గొర్రెపిల్లనకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రభావము శాశ్వతమగునుగాక. ఆ 4 జీవులను ఆమెన్ అని సమాధానమొసగెను. పెద్దలు సాగిలపడి పూజించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిమళం పరలోక జీవితం, పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. పరిమళం పరలోక జీవితం, పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. హాలే హల్లెలూయా, హాలే హల్లెలూయా, హాలే హల్లెలూయా, హాలే హల్లెలూయా. పరిమళం పరలోక జీవితం, పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. హాలే హల్లెలూయా, హాలే హల్లెలూయా, హాలే హల్లెలూయా, హాలే హల్లెలూయా, హాలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్తం 21వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనము వరకు. యోహాను శుభవార్తం 21వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనము వరకు. పిదప యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సిమోను పేతురు, దిదియా అనబడు తోమా, గలిలయలోని కానా నివాసియగు నతానియేలు, జెబెదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సిమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలకగా, వారు, మేమును నీ వెంట వచ్చెదము అనిరి. వారు బయలుదేరి పడవనెక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ప్రాంతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను
గుర్తించలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ వద్ద తినుటకు చేప ఉన్నదా అని అడగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున గల వలవెయ్యుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సిమియోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరిప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనెను. సిమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డుకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగలలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరిగెదురు కనుక శిష్యులలో ఎవడును నీవు ఎవరవు అని ఆయనను అడగగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నువ్వు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెపిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడవైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నువ్వు ఎరుగుదువు అని పేతురు బదులు పలికెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడవైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడిగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటకు వెళ్ళడివాడువు. కానీ నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడుకట్టు కట్టి నీవు వెళ్ళటకు ఇష్టపడని చోటకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడింపుము అని అతనితో అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా మృత్యుంజయుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు తనను హేళన చేసి అనుమానించి అవమానించినటువంటి తన శిష్యులను విడనాడక విస్మరింపక చెయ్యి వదలక వారికి దర్శనమిచ్చి వారి విశ్వాసమును బలపరిచి వారిని వెన్నంటి నడిపించినటువంటి అంశాల గురించి ఈనాటి పఠనములు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నవి. మొట్టమొదటిగా యేసు ప్రభు ఏ విధముగా శిష్యులకు దర్శనమిచ్చి ఉన్నారో వాక్యం సారముగా ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనములో పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు మగ్దల మరియమ్మకు దర్శనమిచ్చి ఉన్నారు. మొట్టమొదటగా మగ్దల మరియమ్మకు పునరుత్థాన యేసు ప్రభు దర్శనమిచ్చినప్పుడు మగ్దల మరియమ్మ అతనును ఒక తోటమాలిగా గుర్తించిందే కానీ పునరుత్థానమైనటువంటి క్రీస్తుగా గుర్తించలేకపోయి ఉన్నది. అప్పుడు యేసు ఆమెను పేరు పెట్టి మరియమ్మ అని పిలిచినప్పుడు ఆమె ఆ క్రీస్తు యొక్క స్వరమును విని ఇతను నిజముగానే నా గురువు, నా బోధకుడు, మృత్యుంజయుడైనటువంటి క్రీస్తుగా గుర్తించగలిగి ఉన్నది. లూకా శుభవార్త 24వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనములు మరియు 13వ వచనము నుండి 34వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు రెండవ మారు ఎమ్మావుస్ గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులకు దర్శనమిచ్చి ఉన్నారు. ఈ ఇద్దరు శిష్యులు కూడా యేసును ఒక బాటసారిగా గుర్తించి ఉన్నారే కానీ ఒక బోధకుడిగా గుర్తించలేకపోయి ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారితో కూర్చొని రొట్టెను త్రుంచి వారికి ఇచ్చి ఉన్నారో వెంటనే వారు ఇతను నిజముగా మా గురువు, మా బోధకుడు, పునరుత్థానమైనటువంటి క్రీస్తుగా వారు గ్రహించగలిగి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 24వ అధ్యాయము 36వ వచనము నుండి 43వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు మూడో మారు భయముతో ఆందోళనతో గృహములో ఉన్నటువంటి శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు ఈ శిష్యులందరూ కూడా క్రీస్తుని ఒక భూతముగా గ్రహించగలిగి ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారి మధ్య కూర్చొని మీ దగ్గర తినుటకు చేపలు ఉన్నాయా అని అడిగి వారి వద్ద ఉన్నటువంటి చేప మొక్కను తీసుకొని తినప్పుడు వారందరూ కూడా ఇతను నిజముగా క్రీస్తు ప్రభు, మేము నమ్మినటువంటి దైవజనుడు అని వారు గ్రహించగలిగి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరగా యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి
19వ వచనంలో మనము గమనించినట్లయితే పునరుత్థానటువంటి క్రీస్తు ప్రభువు 4వ మారు సిమోను పేతురు, దిదీము అనబడు తోమా, నతానియేలు, జెబెదాయి కుమారులకు యోహాను, యాకోబు మరియు 2 శిష్యులకు సరస్సు తీరమున వారికి దర్శనమిచ్చి ఉన్నారు. రాత్రంతయు శ్రమపడిన తర్వాత వారికి చేపలు పడక నిరుత్సాహముతో ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి క్రీస్తు ప్రభువు వాడి కుడి ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతములు వలవేయుము అని అడిగినప్పుడు వారు సరస్సు తీరమున దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతములోని వల పిలుగు విధముగా చేపలు పట్టినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపడి ఉన్నారు. ఆ వలను తీసుకొని వారు ఒడ్డుకు వస్తున్నటువంటి సమయంలో పునరుత్థానటువంటి క్రీస్తు ప్రభువు ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతములు బొగ్గులతో తయారు చేయనటువంటి ఆ యొక్క నిప్పు మీద రొట్టెను చేపలను కాల్చి వారికి భోజనమును ఏర్పాటు చేసి, మీరు 2 వచ్చి ఈ యొక్క రొట్టెను ఈ యొక్క చేపలను భుజింపుడు అని అడిగిన వెంటనే ఈ యొక్క 7 శిష్యులు క్రీస్తును గ్రహించి ఇతను పునరుత్థానటువంటి క్రీస్తు ప్రభుగా వారు తెలుసుకొని అతనిని విశ్వసించడం ప్రారంభించి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా పునరుత్థానటువంటి క్రీస్తు ప్రభువు శిష్యులకు అనేక మారులు వారికి దర్శనమిచ్చి అతను నిజముగా దైవ కుమారుడుగా మరణము నుండి జీవముతో లేచినటువంటి క్రీస్తుగా వారికి రుజువు చేసుకొని ఉన్నాడు అని ఈ యొక్క వాక్యం మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా తనను తాను మృత్యుంజయుడని తెలుసుకున్న వెంటనే వారికి తెలియపరిచిన వెంటనే వారు ఎప్పుడైతే ఈ యొక్క అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని బలపరచటానికి క్రీస్తు ప్రభు మరలా వారిని విశ్వాసమును బలపరచడానికి వారికి చేసినటువంటి ప్రయత్నము, వారిని బలపరిచినటువంటి విధానమును గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము నుండి మనం ధ్యానించుకున్నట్లయితే మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు ప్రభువు శిష్యులను బలపరిచినటువంటి వారి యొక్క విశ్వాసమును బలపరిచినటువంటి అంశముల గురించి మనము క్లుప్తముగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును, నీవు వెరవకుము, నేను నీకు దేవుడను, నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును, నీతి అను నా కుడి చేతితో నా శక్తితో నిన్ను కాపాడుదును అని ప్రభు పలికి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు మగ్దల మరియము వద్దకు వెళ్ళి పలికినటువంటి మాటలు ఇవి. అమ్మా మరియా, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును, నీవు వేడవకము, నేను నీకు దేవుడును, నీకు బలమునొసిగి నిన్ను ఆదుకొందును, నీకు నేను శక్తిని ఇచ్చెదను, ఆ శక్తితో, ఆ బలముతో, ఆ ధైర్యముతో ఇదిగో నీవు నా తల్లి అయినటువంటి మరియకు నా గురించి తెలియపరచము, మరియు నా శిష్యులందరికీ కూడా నీవు వెళ్ళి నీవు చూచినటువంటి ఈ యొక్క దృశ్యమును, ఈ దర్శనమును వారికి తెలియపరచము అని పలికిన వెంటనే నా ప్రియ దేవుని బిడ్డలారా, మగ్దల మరియమ్మ దేవుడిచ్చినటువంటి అభయముతో, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి శక్తితో, ధైర్యముతో ఈ యొక్క శిష్యుల వద్దకు వెళ్ళి ధైర్యముగా ఆ క్రీస్తు గురించి, ఆమె చూసినటువంటి దర్శనముల గురించి బోధించగలిగి ఉంది, వారికి తెలియపరచగలిగి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధముగా
11వ వచనములో, నీ మీద కోపించువారు నీ మీద కోపించువారు ఓడిపోయి అవమానము చెందుదురు, నీతో పోరాడువారు సర్వనాశనమగుదురు అని క్రీస్తు ప్రభువు గదిలో ఉన్నటువంటి శిష్యుల వద్దకు వెళ్ళి ఇచ్చినటువంటి అభయము. ఆ అభయము ఏమిటంటే, ఇదిగో నీ మీద కోపించువారు ఓడిపోయి అవమానము చెందుదురు, నీతో పోరాడు వారందరూ కూడా నాశనమగుదురు. నువ్వు ఎవరిని చూసేసే భయపడి ఈ యొక్క గృహములో ఉన్నారో, ఈ గదిలో ఉన్నారో, ఎవరైతే నీ మీద కోపముతో ఉన్నారో, నువ్వు శత్రులుగా చూస్తూ ఉన్నారో, వారందరూ కూడా ఓడిపోయే సమయము ఆసన్నమైనది. నేను వారిని ఓడించదను, వారిని నిరాశపరచదను అనే ప్రభువు వారితో అభయమిచ్చి ఉన్నారు. మరియు నీ శత్రువులు నీవు గాలించినను దొరకరు, నీతో పోరాడు వారు మటుమాయమగుదురు. మరియు నీ దేవుడును ప్రభుడునైన నేను నీకు బలమునొసగుదును, నీవు భయపడకుము, నేను నిన్ను ఆదుకొందునని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకొందును. నా ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యుల వద్దకు వచ్చి క్రీస్తు ప్రభువు ఇస్తున్నటువంటి అభయము, ఇదిగో నీ శత్రువులందరినీ కూడా మటుమాయము చేసేదను, ఇక నుండి నీకు శత్రువులు దొరకరు, మరియు నీ దేవుడును ప్రభుడునైన నేను నీకు బలమును వసుకుదను, నీకు ధైర్యమును వసుకుదను, ఇక మీదట నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎల్లప్పుడూ కూడా నీ కుడి చేతులనే ఉంటాను, నీ ఎడమ చేతులనే ఉంటాను, నీ ముందు నీ వెనక ఉండి నిన్ను నడిపిస్తాను. కనుక నీవు విశ్వాసముతో ధైర్యముతో నీవు బయటికి రమ్ము అని ప్రభువు వారికి అభయం ఇచ్చినటువంటి అంశము నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విధముగా ప్రభువు గదిలో ఉన్నటువంటి ఈ యొక్క శిష్యులందరినీ యొక్క విశ్వాసమును బలపరిచి వారిని ధైర్యపరిచి ఉన్నారు. అదే విధముగా క్రీస్తు ప్రభువు ఎమ్మావోసు ప్రాంతానికి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులతో పలికినటువంటి మాటలు, వారికి ఇచ్చినటువంటి ధైర్యము, వారి విశ్వాసాన్ని బలపరిచినటువంటి అంశములు ఏవి అంటే 14వ వచనము నుండి, పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇజ్రాయేలు, భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును, ఇజ్రాయేలు పవిత్ర దేవుడునైన నేను నీకు విమోచకుడును. ఇవి ప్రభు పలుకులు అనగా వారి వద్దకు వచ్చి ఇలా పలుకుతూ ఉన్నారు, నా ప్రియ శిష్యులారా, నేను మీ యొక్క విమోచకుడును. నువ్వు ఏ నిరాశతోనైతే ఈ యొక్క ప్రాంతంలో నువ్వు వచ్చి ఉన్నావో, నువ్వు మాట్లాడుతూ ఉన్నావో, నువ్వు సంభాషిస్తూ ఉన్నావో, ఆ సంభాషణ విన్నటువంటి నేను పలుకుతూ ఉన్నాను. ఇదిగో నేను నీకు విమోచకుడిగా ఉంటాను, మరియు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నేను విమోచకుడిగా ఉంటాను. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద మోపినటువంటి ఈ యొక్క భారమును, ఈ యొక్క పన్నును అన్నిటినీ కూడా తొలగించి వారికి ఒక విమోచకుడిగా ఉండి వారిని ధైర్యపరిచి వారిని ఆదుకొని వారిని ఈ భయంకరమైనటువంటి జీవితము నుండి బయలుపరిచి వారిని దీవించి ఆశీర్వదించి వారికి నేను ఒక విమోచకుడిగా నేను నిలుస్తాను అని వారికి ధైర్యమును ఇచ్చి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచినటువంటి వ్యక్తి మన క్రీస్తు ప్రభువు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధముగా చివరగా ఈ యొక్క సరస్సు తీరమున ఉన్నటువంటి 7 శిష్యుల వద్దకు యేసు ప్రభువు వెళ్ళి వారి యొక్క విశ్వాసమును బలపరిచినటువంటి అంశముల గురించి మనము ఈ వాక్యంలో ధ్యానించుకుందాము. 15వ వచనము నుండి, నేను నిన్ను నూర్పుడు కొయ్యనుగా చేయుదును, దానికి పదును గల క్రొత్త పారలను పండ్లుగా అమర్తును, నీవు పర్వతములు నూర్పి పొడి చేయుదువు, కొండలను
పొట్లు చేయుదువు, నీవు వానిని తూర్పాల పట్టగా అవి గాలికి ఎగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసించుతువు, ఇశ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయిలింతువు అని ప్రభువు వారికి అభయమిచ్చి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఇదిగో ఓ శిష్యులారా, ఈనాటి నుండి మీరు ఇదిగో ఈ యొక్క అభయమును పొందుతూ ఉన్నారు. ఒక మంచి కొయ్య వలె మిమ్మల్ని తయారు చేసేదను, పొదును కలిగినటువంటి కత్తి వలె మిమ్మల్ని తయారు చేయదును. మీ యొక్క మాటలను చూసినటువంటి ప్రజలు, మీ యొక్క సాక్ష్యం వింటున్నటువంటి ప్రజలు, మీ యొక్క జీవిత విధానమును చూసినటువంటి ప్రజలందరూ కూడా అభయము పొంది భయము నొంది నా యందు విశ్వాస నమ్మకము కలిగి ఇదిగో వారందరూ కూడా నన్ను విశ్వసించి వారు బలపరపబడతారు. ఇదిగో ఈ యొక్క కొండను పిప్పు చేయబడిన విధముగా నీ మాటలు విన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క కఠిన హృదయములను వారు మరి సున్నితము చేసుకునే విధముగా మీరు జీవించగలుగుతారు అని వారికి అభయం ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు మాటలను అతని యొక్క వాక్యమైనటువంటి వారందరూ కూడా అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారందరూ మరి విశ్వాసులుగా మారి ఆ యొక్క విశ్వాసం బలపరుచుకొని వారు అందరూ కూడా మరి విశ్వాసమందు బలపడి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు వారికి దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనము ద్వారా అతను పునరుత్థాన క్రీస్తువని గ్రహించిన వెంటనే వారందరూ కూడా విశ్వాసమందు బలపడి ఉన్నారు. విశ్వాసమందు బలపడే విధముగా క్రీస్తు ప్రభువు వారిని బలపరిచి ఉన్నారు. ఎప్పుడైతే ఈ దర్శనము చూసి ఉన్నారో, విశ్వాసమందు బలపడిబడి ఉన్నారో, ఈ యొక్క బలమును ఈ యొక్క దర్శనమును చూసినటువంటి వారందరి యొక్క జీవితము ఎలా ఉన్నదంటే క్రీస్తు కొరకు వారు నడుము కట్టి నడవటానికి సిద్ధపడి ఉన్నారు. క్రీస్తు కొరకు మరణించటానికి వారు సిద్ధపడి ఉన్నారు. క్రీస్తు యొక్క సువిశేషమును వారు చూసినటువంటి దర్శనమును వారు గ్రహించినటువంటి అనుభూతిని ప్రజలకు బోధించటానికి వారు సిద్ధమై ప్రజల వద్దకు వెళ్ళి ఉన్నారని ఈరోజు మనమందరము కూడా తెలుసుకోగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిష్యులకు దర్శనమిచ్చిన తర్వాత వారిని విశ్వాసంలో బలపరిచిన తర్వాత వారు చూసినటువంటి దర్శనమును, వారు పొందినటువంటి యొక్క విశ్వాస అనుభూతిని పట్టుకొని ఈ శిష్యులందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని పేరిట ఉత్థాన క్రీస్తు పేరిట అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అతనిని చెరసాలలో వేసినప్పుడు వారందరూ కూడా చెరసాలలో ఉన్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహము వలన, పవిత్రాత్మ దీవెన వలన వారందరూ కూడా చెరసాల నుండి బయటికి వచ్చి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని క్రీస్తు గురించి వారు చూసినటువంటి దర్శనమును, వారు విన్నటువంటి యొక్క విశ్వాస అనుభూతిని ప్రజలకు బోధిస్తున్నటువంటి సమయంలో ప్రధాన అర్చకులందరూ కూడా వారిని సభ వద్దకు తీసుకొని వచ్చి సభ ముందు నిలబెట్టి ఇలా పలుకుతూ ఉన్నారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనము. వారు అపోస్తులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు మీరు యేసు పేరుట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునంతటను మీ బోధనలను వ్యాపింపచేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులుగా చేయుటకు మీ ఉద్దేశమేంటి అని వారితో పలికిను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా క్రీస్తు గురించి వారు బోధిస్తున్నటువంటి బోధనలను విని వారిని చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా
పవిత్రాత్మ కృప ద్వారా వారు శరీరాల నుండి బయటికి వచ్చి దేవాలయంలో మరలా దేవుని గురించి, క్రీస్తు యొక్క ఉత్థానము గురించి, క్రీస్తు గురించి వారు చూసినటువంటి దృశ్యము గురించి, క్రీస్తుని గురించి వాళ్ళు విన్నటువంటి విశ్వాస అనుభూతి గురించి ప్రజలకు బోధిస్తున్నటువంటి సమయంలో ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ యొక్క ప్రధాన అర్చకులు మరి ఈ యొక్క సదస్సు వద్ద, ఈ యొక్క విచారణ సభ వద్ద వారు నిలబెట్టి ఇలా పలుకుతూ ఉన్నారు. మేము ఆజ్ఞాపించి ఉన్నాము కనుక మీకు ఈ యొక్క బోధనలు చెయ్యవద్దని మీకు విన్నవించి ఉన్నాము, మీరెందుకని అవిధేయతగా ఈ యొక్క బోధనలు చేయుచున్నారు అని వారిని అడిగినప్పుడు అప్పుడు పేతురు ఇలా పలుకుతూ ఉన్నారు. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపితిరి, అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు మరియు అపోస్తలందరూ కూడా వారితో ఇలా పలుకుతూ ఉన్నారు. మేము వినయము విధేయత కలిగి జీవించేది దేవునికే కానీ మనుషునికి కాదు. మీరు బోధించవద్దని మీరు పలుకుతూ ఉన్నారు, మీరు క్రీస్తు గురించి సాక్ష్యం పలకవద్దని మీరు పలుకుతూ ఉన్నారు. మేము దేవునికి వినయము కలిగి విధేయత కలిగి అతని యందు గౌరవ మర్యాద కలిగి జీవిస్తామే కానీ మేము మనుషులకు కాదు అని చాటి చెప్పి మేము దేవుని గురించి మేము బోధిస్తామని కడాఖండిగా వారికి తెలియపరిచి ఉన్నారు. మరియు వారు ఇలా పలుకుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. తర్వాత దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మను మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఈ క్రీస్తు ప్రభువు మీ అందరి కొరకు ఎవరైతే మమ్మల్ని బోధించవద్దని అంటున్నారో, ఎవరైతే మమ్మల్ని శిరసాల్లో పెట్టి ఉన్నారో, మీ అందరూ కూడా హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపము చెందటానికి ఆ తండ్రి దేవుడు క్రీస్తు ప్రభును మరలా మరణము నుండి పునరుత్థానుడుగా ఈ యొక్క జీవముతో లేపి ఉన్నారు. మరియు మిమ్మల్ని పాపము నుండి విముక్తిపరచుటకు, మీరు చేసిన పాపాలను క్షమించుటకు దేవుడు మరొక అవకాశాన్ని మీకు ఇచ్చి ఉన్నారని వారికి బోధించి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా క్రీస్తు ప్రభువు మీరు చేసిన పాపాలను క్షమించుటకు, మిమ్మల్ని హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది మీరు చేసిన పాపాలకు విముక్తి పరిచి మిమ్మల్ని మంచి మార్గములు నడిపించటానికి మరణము నుండి జీవముతో లేచి ఉన్నారని పేతురు గారు మరియు అపోస్తలందరూ కూడా వారికి మరి సమాధానం ఇచ్చి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకులు మరి ఈ యొక్క ప్రధానర్చకులందరూ కూడా విచారణ సభ యందు వారి మీద మండిపడి అపోస్తలందరినీ కూడా మరి మందలించటానికి, చంపటానికి సిద్ధమై ఉన్నారు. అప్పుడు 24వ వచనము, అప్పుడు వారిలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడు వాడును గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలబడి అపోస్తులకు కొంతసేపు బయటకు తీసుకుపోమని ఆజ్ఞాపించి ఆ విచారణ సభకు ఉద్దేశించి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, పరిచయులందరూ కూడా ఈ శిష్యులను చంపటానికి, అపోస్తులను చంపటానికి సిద్ధపడి ఉన్నారో అప్పుడు వారిలో మరి ఒక ప్రథమ బోధకుడైనటువంటి గమాలియేలు అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి వారితో ఇచ్చినటువంటి మాట ఇది. ఇదిగో వీరిని చేయి చేసుకోవద్దు, వీరిని చంపవద్దు, ఇదిగో వీరు మరి దేవుని యొక్క పేరిట గొప్ప కార్యములు చేస్తూ ఉన్నారు కనుక వారి ముందు నువ్వు ఎలాంటి హాని చెయ్యవద్దు. కారణం ఏమిటి అంటే 36వ వచనము, కొంతకాలము క్రిందట తెయోదాసు అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడునని చెప్పుకొనుచుండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటిలో అతని ప్రయత్నము నశించెను. అనగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గమాయేలు అనేటువంటి గొప్ప వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో కొంతకాలము క్రితము మన మధ్యకు ఒక తెయోదాసు అనేటువంటి వ్యక్తి వచ్చి ఉన్నాడు. అతను నేనే గొప్పవాడునని, బోధకునని చెప్పుకుంటూ జీవించి ఉన్నాడు. తన చుట్టూ చేరినటువంటి 400 మంది ప్రజలతో అతను గొప్ప కార్యములు చేస్తున్నటువంటి సమయములో అతను ఎప్పుడైతే మరణించి ఉన్నాడో అతను శిష్యులందరూ కూడా మటుమాయమైపోయి ఉన్నారు. అది శాశ్వతముగా ఆ గ్రూపు నిలవలేదు. అదే విధముగా అతను పోయిన తర్వాత ఈ యొక్క జనాభా లెక్కల సమయములో యోధా అను పేరు గల మరొక గలిలయుడు అనేటువంటి వ్యక్తి వచ్చి ఉన్నాడు. అతని చుట్టూ కూడా మరొక గుంపు తయారయ్యి ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క యోధా అనే వ్యక్తి మరణించి ఉన్నాడో ఆ గుంపు కూడా మరి చల్లా చెదిరైపోయి మటిమాయమైపోయి ఉన్నారు. ఈ విధముగా ఈ యొక్క తెయోదాసు అనేటువంటి గ్రూపు, యోధా అనేటువంటి వ్యక్తి యొక్క గ్రూపు అంతయు కూడా మటిమాయమైపోయి చల్లా చెదరైపోయిన విధముగా ఇదిగో ఈ ప్రజలు కూడా చల్లా చెదరైపోయే అవకాశం ఉన్నది. నిజముగా వీరు దైవ ప్రయత్నముతో వచ్చినట్లయితే వారు నిలుచెదరు, లేక మానవ మాత్రపు ప్రయత్నముతో వారు వచ్చినట్లయితే వారు మఠమైపోవుదురు అని వారికి తెలియపరిచి వారికి ఎలాంటి హాని కలగకుండా వారిని వదిలివేసి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా గమాయేలు అనేటువంటి వ్యక్తి యొక్క సలహాను పాటించి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ శిష్యులను, ఈ యొక్క అపోస్తులను చెయ్యి చేసుకొనక వారి ప్రయత్నం వారు చేయుటకు వారిని వదిలివేసి ఉన్నారు. తదు అనంతరము అపోస్తులందరూ కూడా మరి దేవుని పేరిట దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకు సిద్ధమైనప్పుడు 6 కొరడా దెబ్బలకు గురయి ఉన్నారు, మానసిక ఒత్తులకు గురయి ఉన్నారు. వాటన్నిటిని కూడా జయించి చిట్ట చివరకు వారు దర్శనము ద్వారా పొందినటువంటి ఈ యొక్క అనుభూతిని, విశ్వాసముతో వారు పొందినటువంటి అనుభూతితో వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ప్రారంభించి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ప్రణాళిక కనుక, దేవుని యొక్క ప్రేరణ కనుక వారు చేపట్టినటువంటి ఈ కార్యము ఇప్పటి వరకు కూడా అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో, అనేక ప్రజల ద్వారా కొనసాగుతూనే ఉన్నది. దీని పట్ల మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే ఇది మానవుని యొక్క ప్రయత్నము కాదు, ఇది దేవుని యొక్క ప్రయత్నము. దేవుని పేరిట దేవుని యొక్క ప్రయత్నము చేపట్టినటువంటి అపోస్తులు 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఈ కార్యమును నెరవేర్చి దేవుని గురించి బోధించి దేవుని గురించి వారి యొక్క అనుభూతిని తెలియపరిచి అనేక మందిని మరి దేవుని శిష్యులుగా, క్రీస్తు శిష్యులుగా వారిని మరి తయారు చేసి ఉన్నారు. వారు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నములో భాగస్థులముగా ఉన్నటువంటి మనమందరము కూడా మరి వారి యొక్క సేవకు సాక్షులుగా ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ విధముగా క్రీస్తు ప్రభువు దర్శనమివ్వటానికి కారణము వారిని బలపరచటానికి, వారి విశ్వాసమును బలపరచటానికి, వారికి దర్శనమిచ్చి వారికి అభయమిచ్చి ఆ అభయముతో ఆ దర్శనముతో వారు క్రీస్తు గురించి మరి బోధించటానికి వారు ఎంతగానో కంకణం కట్టుకుని ఉన్నారు. వారు చేసిన ప్రయత్నము ఫలించి ఉన్నది. వారు చేసిన ప్రయత్నానికి ప్రతిఫలములే ఈరోజు మనమందరము కూడా. అలాంటి గొప్ప కార్యము చేసినటువంటి అపోస్తలులను మనమందరము కూడా అనుసరించాలి. వారు ఏ విధముగానైతే ఈ చిరు ప్రయత్నం చేసి నిరంతరంగా ఫలించి ఉన్నారు, అదే విధముగా మన అనుదిన జీవితంలో కూడా మరొక అపోస్తలుగా మన పొందినటువంటి అనుభూతిని, మన విశ్వాస అనుభూతిని 10 మందికి తెలియపరిచి అనేక మందిని దేవుని సన్నిధికి మరి నడిపించటానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలని ఈనాటి వాక్యము మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. మన విశ్వాసమును వెల్లడిపరుచుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలికా సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ పరమ తండ్రి, మా తల్లి శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి జగద్గురువులు ఫ్రాన్సిస్ పాప గారిని, మా పీఠాధిపతి జైరావు పులమేర తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను దీవించి ఆశీర్వదించి సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మే చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వరం, ఈనాడు మేమందరము కూడా కార్మికుల దినమును కొనియాడుతూ ఉండగా మా కార్మికులను, వేరు వేరు వృత్తులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి పునీత జోజిప్ గారి యొక్క మధ్యంత ప్రార్థన ద్వారా శక్తిని పొంది బాధ్యతయుత జీవితాన్ని కొనసాగించి వారు చేయు ప్రతి పనిలో నైపుణ్యము కలిగి కుటుంబాన్ని చక్కబెట్టుకునే వారిగా వారిని దీవించి ఆశీర్వదింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ పరమ తండ్రి, 10th క్లాస్ ఎగ్జామ్స్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభువా, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థులను దీవించి ఆశీర్వదించండి. రేపటి నాడు వారు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ప్రభువా, ఎలాంటి దృశ్యశక్తులు సైతాను శోధనల వాళ్ళకు ఆటంకముగా ఉండక నీ యొక్క జ్ఞానముతో, వివేకముతో, జ్ఞాపక శక్తితో ఈ యొక్క ఎగ్జామ్ను నిరంతరంగా ఫలింప చేసుకునే భాగ్యం వారికి అనుగ్రహింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ పరమ తండ్రి, ఈనాడు ఈ దివ్య పూజావళి పెట్టించినటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించండి. వారు తలపెట్టిన తలంపులు నెరవేర్చండి. వారి ఉద్దేశాలను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఈ యొక్క దివ్య పూజాబలను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క పరిశుద్ధ నామమున సంరక్షించమని మా నాథుడిని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
స్వామి ఈ దీన హృదయము నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం నీకే అంకితం అందుకొనుము స్వామి ఈ దీన హృదయం నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం నీకే అంకితం అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. ఆబేలుని అర్పణ ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన ఆబేలుని అర్పణ ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన గైకొనుమో దేవా ఈ అర్పణ నా అర్పణ అందుకొనుము స్వామి ఈ దీన హృదయము నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం నీకే అంకితం అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకార యుగముగరట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువం, ఆనందభరితమైన నీ స్త్రీ సభ అర్పణను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్క పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గంలో నిత్యానందం అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్క యుగ క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన్ను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒక్కసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతుల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ సిలువ మరణముచి జీవంబునిచిన శ్రీ యేసువా అభివందనం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. మీ సిలువ రక్తముచి రక్షణనిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సి జగద్గురువును, మా జైరో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరయంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనలయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకొని జీవాహారముగా మారినటువంటి క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తము మనల్ని నిత్య జీవనం చేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచే దివ్య భోజ్యమై. పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచే దివ్య భోజ్యమై. నవ్య జీవమే స్వర్గ సీమాయ్, ప్రేమ జగతే పునాది అయి, ప్రేమ జగతే పునాది అయి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువు, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్క పరమ రహస్యముల ద్వారం
నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమల భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. మరణము గెలిచిన జయ యేసు, మరణమే ఓడెను జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణమే ఓడెను జయ క్రీస్తు, పరమ బలమసగు జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం.